నమస్కారం, నేను మీ స్వాతి. HK6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితంకి స్వాగతం. వాస్తవాలను, అవినీతిని నిత్యం ప్రజల ముందుకు తీసుకొస్తున్న ఛానల్ HK6 టీవీ. ప్రజల ప్రయాణ నిమిత్తం ప్రభుత్వంలో ఆర్టీసీ మరింత బలోపేతమవుతోంది. అచ్చంపేట డిపోకు ఇప్పటి వరకు 10 బస్సులు రావడం జరిగింది. మరో 10 బస్సుల కోసం ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణాతో మహిళా సాధికారత. అచ్చంపేట డిపో నుండి యాదగిరిగుట్ట, తిరుపతికి స్పెషల్ డీలక్స్ బస్సుల కోసం సీఎం మరియు మంత్రివర్యులతో మాట్లాడి తెప్పిస్తామని వారన్నారు. అచ్చంపేట నియోజకవర్గం నూతనంగా బస్సులు ఇచ్చినందుకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అచ్చంపేట పట్టణంలో ఈరోజు సాయంత్రం డిపోకు నూతనంగా వచ్చిన ఆర్టీసీ బస్సులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ దుర్గాప్రసాద్, ఆర్టీసీ అధికారులు, కంట్రోలర్ శేఖర్, సిబ్బంది, వివిధ విభాగాల చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇవాళ అచ్చంపేట నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయినట్టు అచ్చంపేట పట్టణంలో ఆర్టీసీ డిపో ముందు బస్టాండ్లో ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు నల్లమల్ల ముద్దుబిడ్డ ఇచ్చిన మాట ప్రకారంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అని చెప్పాము. ఆ ఉచిత బస్ ప్రయాణం నడుస్తూనే ఉంది. దానికి గాను ఇప్పటి వరకు ఆర్టీసీ డిపార్ట్మెంట్కి చెల్లించిన డబ్బులు దాదాపుగా 4,000 కోట్ల పైచలకు ఇప్పటి వరకు ఆర్టీసీ డిపార్ట్మెంట్కు ప్రభుత్వం చెల్లించింది. కారణం ఏమిటంటే మహిళలు ఉచిత బస్ ప్రయాణానికి టికెట్ ఇస్తారు. ఆ టికెట్ పైన 0 ఉంటుంది. ఆ ప్రతి టికెట్ పైన ఎంతైతే ఉంటుందో ఆ డబ్బులు గవర్నమెంట్ కడుతుంది. ఇది ఒకటైతే, రెండవది గత 10 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వంలో ఆర్టీసీ డిపో ఆర్టీసీ మొత్తం అతలాకుతలమై కొలాప్స్ అయిపోయింది. నష్టాల్లోకి వెళ్ళిపోయింది. పూర్తిగా నష్టాల్లోకి పోయినటువంటి ఆర్టీసీ కార్పొరేషన్ మొత్తం కూడా ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయాలని చూశాడు. దాని గతంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేతగా ఉండి దాన్ని అడ్డుకోవడం జరిగింది. ఏది ఏమున్నా ఇది ప్రజా రవాణా వ్యవస్థ కాబట్టి ఆర్టీసీని ఎప్పుడు ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపుగా 1,200 కోట్ల రూపాయలు ఇచ్చి నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీని వెలికి తీసుకురావడం జరిగింది. అన్నిటికి మించి ఇవాళ ఆర్టీసీ డిపోలో ఉన్నటువంటి బస్సులన్నీ కూడా కండెమ్ స్టేజ్కి వచ్చినాయి, అంటే స్క్రాప్ స్టేజ్కి వచ్చినవి. అటువంటి బస్సులంతా రీప్లేస్ చేసి ఇప్పటికే 11 బస్సులు రావడం జరిగింది. ఇదే కాకుండా అదనంగా ఇంకో 10 బస్సులు రాబోతా ఉన్నాయి. త్వరలోనే 2-3 బస్సులు రేపు ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త బస్సులు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 1000 బస్సులు కొనుగోలు చేయాలని దానికి సంబంధించిన మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు దానికి మొన్ననే మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ డిప్యూటీ సీఎం గారు అందరు కలిసి ఆర్టీసీని ఈ రాష్ట్రంలో బలోపేతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. మరీ ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఉన్నాం కాబట్టి ఆర్టీసీని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అన్నిటికి మించి అచ్చంపేటలో ఉన్నటువంటి మా డిపో మేనేజర్ గారు, వారికి సంబంధించిన స్టాఫ్ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. అదేవిధంగా నా పర్సనల్ కోరిక ఏమిటంటే అచ్చంపేట నుంచి ఒకటి యాదాద్రి అంటే యాదగిరి గుట్టకు, రెండవది తిరుపతి వరకు డీలక్స్ బస్సులు తెప్పియాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. త్వరలోనే నేను శబరిమలకి పోయించిన తర్వాత గౌరవ మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి వారి దృష్టికి తీసుకెళ్లి అచ్చంపేటకు డీలక్స్ బస్సులు తెప్పియాలనే ఆలోచన ఉంది. దీనికి మించి ఇంకా అక్కడ షెడ్ ఎప్పుడో దాదాపుగా 1983 ఆ ప్రాంతంలో డిపో ఓపెన్ అయింది. దాని తర్వాత ఇక్కడ షిఫ్ట్ కావడం జరిగింది. 30-40 సంవత్సరాల క్రితం ఇచ్చిన షెడ్డే ఉంది. కాబట్టి ఆ కొత్త షెడ్ ఇప్పియాలని ఒకటి ఉంది. ఇది కాకుండా కొత్త బస్సులు, తర్వాత ఆర్టీసీ కార్మికులకు మొన్ననే నేను అడిగినప్పుడు వాళ్ళకు సంబంధించి ఒక బిల్డింగ్ కూడా శాంక్షన్, అంటే కొంత డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సే ఈ ప్రభుత్వ లక్ష్యం. అదేవిధంగా ఆర్టీసీ బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట చెప్పినో మాట కట్టుబడి ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం కానీ, అదేవిధంగా బస్సుల సంఖ్య పెంచడం కానీ, అనేక సౌకర్యాలు కల్పించడంలో కానీ వాళ్ళు సఫలీకృతమైనరు. అదేవిధంగా కొత్తగా బస్సులు ఇచ్చినందుకు అడిగిన వెంటనే ఇచ్చినందుకు రాబోయే కాలంలో ఇంకో 10 బస్సులు కావాలని కోరుతున్నాం. అవి కూడా వస్తాయి. అదేవిధంగా 2 డీలక్స్ బస్సులు. వీటికి ఇప్పుడు ఇచ్చినటువంటి బస్సులకు గాను ఈ అచ్చంపేట నియోజకవర్గ ప్రజల తరఫున గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా డాక్టర్ మల్లురవి గారికి, చూపల్లి కృష్ణారావు గారికి, ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి మా దామోదర్ రాజనరసింహ గారికి అందరూ కూడా ఈ అచ్చంపేట నియోజకవర్గ ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.